దేన్నైనా నేర్చుకుంటేనే సరిపోదు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి కూడా. ఐ వెల్కమ్ యూ ఆల్ టు మై వెరీ ఫస్ట్ వీడియో ఇన్ ద యూట్యూబ్. సో, ఈ ఏఐ సిరీస్‌లో మనం కంప్లీట్ ఏఐ గురించి మాట్లాడదాం. సో, మన ఫస్ట్ వీడియోలో ద ఒరిజిన్ ఆఫ్ ఏఐ. సో, ఈ వీడియోలో మనం ద బర్త్ ఆఫ్ ఏఐ, ఏఐ ఎలా స్టార్ట్ అయింది, ఆ ఏఐ టైమ్‌లైన్ గురించి, మరియు ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ ది ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. మరి స్టార్ట్ చేద్దామా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ పేరు నుంచే స్టార్ట్ చేద్దాం. ఆర్టిఫిషియల్ అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ న్యాచురల్ అని అర్థం. సో, ఇప్పుడు మనం హ్యూమన్స్ ఎలా అయితే ఆలోచిస్తారో, ఆలోచించి ఎలా అయితే టాస్క్స్ పర్ఫార్మ్ చేస్తామో, సేమ్ అలాగే మెషిన్స్ కూడా ఆలోచించి, మెషిన్స్ కూడా హ్యూమన్స్ చేసే టాస్క్ చేయగలిగితే దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో, ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా మాట్లాడుకుంటున్నాం, చాలా వింటున్నాం. సో, దీని ఫౌండేషన్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అంటే, ఇట్ వాస్ ఇన్ ద ఇయర్ 1940. ఆలన్ ట్యూరింగ్ అనే పర్సన్ ఫస్ట్ మెషిన్స్ హ్యూమన్స్‌లా థింక్ చేస్తే ఎలా ఉంటది, మెషిన్స్ హ్యూమన్స్ చేసే టాస్క్స్ చేస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటది అనే ఫస్ట్ ఐడియా ఆలోచించారు. దాని తర్వాత ఇన్ ద ఇయర్ 1950 ట్యూరింగ్ టెస్ట్ అనేది స్టార్ట్ చేశారు. ఈ ట్యూరింగ్ టెస్ట్ కూడా మన ఆలన్ ట్యూరింగ్ అనే పేరు నుంచి వచ్చింది. సో, ఈ ట్యూరింగ్ టెస్ట్ అంటే ఏంటి? ఒక బేసిక్‌గా ఏదైనా ఒక మెషిన్ హ్యూమన్స్‌లా థింక్ చేయగలిగితే, ఆ మెషిన్ అది కరెక్టా కాదా, పర్ఫెక్ట్‌గా ఉందా లేదా అని తెలుసుకోవడానికే మన ట్యూరింగ్ టెస్ట్ అనమాట. ఒకవేళ ఆ మెషిన్ గాని ట్యూరింగ్ టెస్ట్ పాస్ అయితే ఇట్ ఈస్ రెడీ, అంటే ఇట్ ఈస్ ఏబుల్ టు డూ ద టాస్క్స్ లైక్ హ్యూమన్ అన్నట్టు. ఒకవేళ లేదు, ఫెయిల్ అవుతే లేదు, దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్, ఇంకా ఏదో మిస్ అవుతుంది అని. సో, ఈ ట్యూరింగ్ టెస్ట్‌లో సింపుల్‌గా చెప్పాలంటే ఏమవుతదంటే, ఈ దాంట్లో 3 బాడీస్ ఉంటాయి. నంబర్ 1 వచ్చేసేసి మన మెషిన్. నంబర్ 2 ఒక జడ్జ్ ఉంటారు. అండ్ నంబర్ 3 బేసిక్ హ్యూమన్. సో, ఇందులో ఏమవుతదంటే ఒక కాన్వర్సేషన్ జరుగుతది. అది ఏంటి? మెషిన్‌కి, హ్యూమన్‌కి మధ్యలో కాన్వర్సేషన్ జరుగుతది. ఆ కాన్వర్సేషన్ అయ్యాక మన జడ్జ్ ఎవరైతే ఉంటారో, ఆ జడ్జ్ ఆ కాన్వర్సేషన్ నుంచి ఏది మెషిన్ కాన్వర్సేషన్, ఏదైతే హ్యూమన్ కాన్వర్సేషన్ అనేది చూస్తారు. అండ్ ఇది మొత్తం టెక్స్ట్ రూపంలోనే జరుగుతది. సో, ఆ కాలంలో స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఇవి మొత్తం టెక్స్ట్ రూపంలోనే పెర్ఫార్మ్ చేసేవాళ్ళు. సో, ఎప్పుడైతే ఈ జడ్జ్ చెక్ చేసి ఓకే, ఇది మెషిన్ జనరేట్ చేసింది, ఇది హ్యూమన్స్ నుంచి వచ్చిన కాన్వర్సేషన్ అని డిస్టింగ్విష్ చేసి సెపరేట్ చేయగలుగుతారో, ఒకవేళ ఆ రిజల్ట్ అయితే కరెక్ట్ అయిందనుకో, అప్పుడు మన మెషిన్ ట్యూరింగ్ టెస్ట్ ఫెయిల్ అయినట్టు. లేదు, ఆ జడ్జ్ కంప్లీట్‌గా డిస్టింగ్విష్ చేయలేరు, 2 సేమ్‌గానే ఉన్నాయి. అలాంటప్పుడు ఏదైతే మెషిన్ ఉందో అది ఇట్ వాస్ ఏబుల్ టు మ్యాచ్ మన హ్యూమన్ బిహేవియర్ అనమాట. సో, అప్పుడు ఆ మెషిన్ ట్యూరింగ్ టెస్ట్ పాస్ అయినట్టు. దాని తర్వాత ఇట్స్ ఇన్ ద ఇయర్ 1956 డార్ట్మౌత్ కాలేజ్, ఇది యూఎస్‌లో ఉంది. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరు స్టార్ట్ అయింది ఇక్కడే. దాని తర్వాత కొన్ని డికేడ్స్ తర్వాత చూస్తే ఫ్రమ్ ద ఇయర్ 1950s నుంచి 1960s, ఇప్పుడు మనం ఏఐ టైమ్ లైన్‌లోకి వెళ్ళబోతున్నాం. సో, 1950s నుంచి 1960s దీన్నే ద డాన్ ఆఫ్ ది ఏఐ అని కూడా పిలుస్తాం. అంటే ఏంటి? ద ఫస్ట్ ఏఐ ప్రోగ్రామ్స్ అనేవి ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట. అంటే ఫస్ట్ ఏఐ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? సో, అప్పట్లో మనకి ఎక్కువ కాంపిటీషన్ పవర్ ఉండేది కాదు ఇప్పటిలాగా. సో, అప్పుడు వాళ్ళు వెరీ బేసిక్ ప్రోగ్రామ్స్ బిల్డ్ చేశారు. అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ చెస్ ఆడడం మన హ్యూమన్స్‌తో, సింపుల్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం, లేదంటే కొన్ని థియరమ్స్‌ని సాల్వ్ చేయడం. అండ్ ఆల్సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏవైనా మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకో, ఆ మ్యాథమెటికల్ స్టేట్మెంట్‌ని ఇవి ప్రూవ్ చేసుకోగలగాల ఉండాలి. సో, 1950s నుంచి 1960స్‌లో ఉన్న డాన్ ఆఫ్ ది ఏఐలో మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఇవే జరిగింది. అండ్ అప్పట్లో చాలామంది దే వర్ షాక్డ్ అనమాట. అంటే స్లోగా ఏదో ఒక టైమ్ వస్తది వేర్ మెషిన్స్ విల్ కంప్లీట్‌లీ థింక్ లైక్ ఎ హ్యూమన్ అన్నట్టు. 1970s దీన్నే ద ఫస్ట్ ఏఐ వింటర్ అని కూడా పిలుస్తాం. సో, దీంట్లో ఏమైందంటే బేసిక్‌గా మనం 1950s నుంచి 1960s అదే ద డౌన్ ఆఫ్ ద ఏఐ నుంచి చూస్తే స్లోగా ఏఐ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేశారు, డెవలప్ చేస్తూ ఉన్నారు. సో, సడెన్‌గా ఏఐ వింటర్ అనేది వచ్చింది. అంటే మొత్తం ఫ్రీజ్ అయిపోయిందనమాట. సరే, ఎందుకు ఫ్రీజ్ అయింది అని మనం చూస్తే, వీళ్ళు డెవలప్ చేస్తున్న ఏఐ ప్రోగ్రామ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి మన కంప్యూటర్స్ తీసుకోలేకపోతున్నాయి. ఆ టాస్క్స్‌కి ఈ కంప్యూటర్స్ చాలా స్లో అయిపోయాయి. సో, దీని ద్వారా ఒక ప్రోగ్రెస్ అనేది కంప్లీట్ స్లో అయిపోయిందనమాట. సో, ఫస్ట్ ఒక టాస్క్ చేద్దాం అనుకున్నారు. ఆ టాస్క్ ఏంటంటే రష్యన్ లాంగ్వేజ్ నుంచి యూఎస్ లాంగ్వేజ్‌కి ట్రాన్స్‌లేట్ చేయడం అనమాట. సో, ఇది చేద్దామని చెప్పి మనకి యూఎస్ నుంచి వీళ్ళకి చాలా ఫండింగ్ అయితే వచ్చింది ఇన్ ద ఇయర్ 1970s ఆ టైంలో. బట్ ఆ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన రకంగా లేవు. అంటే ఆ మెషిన్ పర్ఫెక్ట్‌గా ట్రాన్స్‌లేట్ చేయలేదనమాట. దీని ద్వారా స్లోగా ఫండింగ్ కూడా తగ్గిపోయింది. అండ్ ఆల్సో అప్పట్లో ఉన్న కంప్యూటర్స్ కంప్లీట్ స్లో అయిపోవడం వల్ల ఒక ఫేజే వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ ఈ ఏఐ గురించి ఆర్ ఏఐ డెవలప్‌మెంట్ గురించి కంప్లీట్ థింగ్ ఫ్రోజ్ అయిపోయింది. అండ్ ఆ ప్రోగ్రెస్ కూడా చాలా స్లో ఉండేది. ఆ తర్వాత వచ్చింది 1980s ద కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఎక్స్‌పర్ట్ సిస్టమ్స్. సో, ఈ ఎక్స్‌పర్ట్ సిస్టమ్స్ ఏంటంటే, సో, మనం హ్యూమన్ చేసే వెరీ బేసిక్ డెసిషన్ మేకింగ్ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ఎక్స్‌పర్ట్ సిస్టమ్స్ చేయడం స్టార్ట్ చేశాయి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడిసిన్ ఉంది. ఇప్పుడు కోల్డ్ వచ్చిన పర్సన్‌కి లెట్స్ సపోజ్ ఒక మెడిసిన్ ఇవ్వాలి. అండ్ ఫీవర్ వచ్చిన పర్సన్‌కి ఇంకో మెడిసిన్ ఇవ్వాలి. సంథింగ్ లైక్ థట్ అనమాట. ఇది మెడిసిన్‌లో యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఫైనాన్స్‌లో యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. స్లోగా ఇంజినీరింగ్‌లో యూజ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. బట్ దీస్ వర్ వెరీ బేసిక్ అండ్ వెరీ మినిమల్. స్పెసిఫిక్ టాస్క్‌కి రిలేటెడ్‌గా ఉండేది. బట్ ఆల్సో ఆ టైంలో ఉన్న కాంపిటీషన్‌కి ఈ టాస్క్ చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉండేవి. బట్ ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేయలేకపోయారు. సో, దాని తర్వాత ఇది కూడా కొంచెం కాంప్లెక్స్ అయిపోయింది. దెన్ కమింగ్ టు ద ఇయర్ 1990s ఏఐ ఇట్ స్టార్టెడ్ ప్రూవింగ్ ఇట్‌సెల్ఫ్. 1997లో ఐబీఎం డీప్ బ్లూ అనేది ఒకటి తయారు చేసింది. ఆ డీప్ బ్లూ ఏం చేసింది? అప్పట్లో ఉన్న వరల్డ్ చెస్ ఛాంపియన్ గ్యారీని
ఇట్ వాస్ ఏబుల్ టు బీట్ అనమాట. అంటే ఈ ఐబీఎం క్రియేట్ చేసిన డీప్ బ్లూ దాని థింకింగ్ వల్ల ఇట్ వాస్ ఏబుల్ టు డిఫీట్ ద వరల్డ్ చెస్ ఛాంపియన్ ఆ టైంలో. దాని తర్వాత మనం మాట్లాడుకుంటే 2000 ఏఐ క్వైట్లీ ఎవ్రీవేర్. అంటే స్లోగా అప్పుడప్పుడే థింగ్స్ ఎవాల్వ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు స్పామ్ మెయిల్స్ ఉన్నాయి. మన మెయిల్లోకి వెళ్ళి ఏవి స్పామ్ ఏవి నార్మల్ అనేవి ఫిల్టర్ అవుట్ చేయడం కానీ, అప్పుడప్పుడే వచ్చిన గూగుల్ సెర్చ్ ఇంజిన్ కానీ, ఇంకా స్లోగా కొన్ని బ్యాంక్స్ని ఫ్రాడ్ నుంచి ప్రొటెక్ట్ చేయడంలో కానీ వెరీ బేసిక్ టాస్క్స్లో ఏఐని యూస్ చేసేవాళ్ళు అనమాట. దెన్ కమింగ్ టు 2010 ద డీప్ లెర్నింగ్ రెవల్యూషన్. అంటే మనకి చాలా వినుంటాం మెషిన్ లెర్నింగ్ కానీ, డీప్ లెర్నింగ్ కానీ. సో డీప్ లెర్నింగ్ అంటే బేసిక్గా ఏంటంటే ఎప్పుడైతే ఒక మెషిన్ తను చేసే టాస్క్స్ని ఇన్ డెప్త్ వెళ్తుందో, ఎక్స్ట్రీమ్ ఆర్కిటెక్చర్స్ని యూస్ చేస్తుందో స్పెసిఫిక్ అప్లికేషన్ కోసం, దాన్ని మోస్ట్లీ మనం డీప్ లెర్నింగ్ అంటాం. సో ఈ డీప్ లెర్నింగ్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది ఇన్ ద ఇయర్ 2010. దాని తర్వాత స్లోగా జీపీయూస్ వచ్చాయి. సో ఇన్ 2011లో ఐబిఎం వాట్సన్ బీట్స్ హ్యూమన్స్ ఇన్ జియోపార్డీ. దాని తర్వాత ఇమేజ్ రికగ్నిషన్ కానీ, స్లోగా మనం అలెక్సా, సిరి అండ్ గూగుల్ ట్రాన్స్లేట్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనేవి చాలా వచ్చాయి. దాని తర్వాత మాట్లాడితే కట్ షార్ట్ టు ద ఇయర్ 2020 ఏఐ ఫర్ ఎవ్రీవన్. సో స్లోగా ఆల్ ఆఫ్ అ సడన్ చాట్ జీపీటీస్ వచ్చాయి, మిడ్ జర్నీ కానీ, జెమినై కానీ, చాలా ఏఐ టూల్స్. అండ్ ఆల్సో ఇప్పుడు మనం వాడుతున్న జెన్ ఏఐ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద ఏజెంట్కి రాబోతున్న ఏజెంట్కి. సో ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఎవ్రీథింగ్ చేంజ్. సో టైమ్ లైన్ గురించి మాట్లాడుకుంటే ఇదనమాట. సో ద ఫస్ట్ వచ్చేసి ద డౌన్ ఆఫ్ ద ఏఐ, దెన్ ద ఫస్ట్ వింటర్ ఫాలోడ్ బై ద కమ్బ్యాక్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ సిస్టమ్స్. దాని తర్వాత ఇప్పుడు వచ్చిన స్లోగా డీప్ లెర్నింగ్ రెవల్యూషన్ కానీ, మనకి ఇప్పుడు వచ్చిన ఏఐ ఫర్ ఎవ్రీవన్. నెక్స్ట్ మనం ఎప్పుడు వింటూ ఉంటాం కదా, అంటే ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అసలు ఏంటివి? సో సింపుల్గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి 3 స్టేజెస్లో సెగ్రిగేట్ చేసాం. స్టేజ్ 1 అనేది ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్. ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో దాన్ని మనం ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ అంటాం. ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే ఇది స్మార్టే, హ్యూమన్స్ లాగా థింక్ చేయగలదు, బట్ అట్ ఏ టైం ఒకే టాస్క్కే ఇది ప్రిఫరబుల్. అంటే ఎక్కువ టాస్క్స్ చేయలేదన్నమాట. దో ఇది హ్యూమన్ లాగా ఆలోచించినా కూడా వెరీ లిమిటెడ్ అన్నట్టు. సో ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ మనం వాడతాం. ఆ గూగుల్ మ్యాప్స్లో మనం సర్టెన్ డెస్టినేషన్ నుంచి ఇంకో సర్టెన్ డెస్టినేషన్కి మ్యాప్ పెట్టినప్పుడు అది ఇట్స్ ఫైండ్స్ ద బెస్ట్ రూట్ అనమాట. అది ఒక ఎగ్జాంపుల్. ఇంకా మనం నెట్ఫ్లిక్స్లో మూవీస్ చూస్తుంటాం. మనం చూసిన మూవీస్ని బట్టి నెక్స్ట్ మనకి మూవీ రికమెండేషన్స్ అనేవి వస్తాయి. అది ఒక ఎగ్జాంపుల్. అండ్ ఆల్సో ఇప్పుడు మనకి హాస్పిటల్స్లో మనకున్న స్కానింగ్ రిపోర్ట్స్ని బట్టి ఆ డిసీజ్ ఏదని ప్రెడిక్ట్ చేయడం. సో ఆల్ దీస్ అనమాట. అండ్ ఇప్పుడున్న మనం ఫేస్ ఏదైతే ఉందో అది ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ నుంచి స్లోగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రెస్ ఎలా ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడదాం. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఒక మెషిన్ కంప్లీట్ హ్యూమన్స్ చేసే బిహేవియర్ కానీ హ్యూమన్స్ చేసే టాస్క్స్ చేయగలుగుతుందో దెన్ దాట్ ఇస్ కాల్డ్ ఎస్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. అండ్ ఇది మోస్ట్లీ మనకి ఒక డ్రీమ్ స్టేజ్ అనే చెప్పొచ్చు. అంటే జస్ట్ ఒక చెస్ ఆడమనే కాదు, ఇట్ వుడ్ బి ఏబుల్ టు కుక్, రైట్ పోయమ్స్ కానీ, లెర్న్ కొత్త లాంగ్వేజెస్ అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. ఇట్స్ లైక్ మల్టీ టాస్కింగ్ అన్నట్టు. అండ్ సూన్ విల్ బి ఏబుల్ టు రీచ్ ద ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఆల్సో. నెక్స్ట్ వచ్చేసి ద ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. సో ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్లో ఏమవుతుందంటే ఏఐ అనేది ఒక కంప్లీట్ సూపర్ హ్యూమన్ లాగా మారిపోతుంది అనమాట. అంటే విల్ లిటరలీ బీ కంపీటింగ్ విత్ అ సూపర్ హ్యూమన్. అంటే ప్రతి దాంట్లో ఏఐ విల్ సర్ప్రైజ్ ద హ్యూమన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెమరీ కానీ, థింకింగ్ కానీ, కాంపిటీషన్ కానీ, మల్టీ టాస్కింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఇట్ విల్ బీ ఏబుల్ టు చేంజ్. సో ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు వీ విల్ బీ ఎక్స్ప్లోర్ కంప్లీట్ న్యూ థింగ్స్. బట్ ఆ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్కి రీచ్ అవుతామా అవ్వలేమా అనేది క్వశ్చన్ మార్క్. బట్ ఒకవేళ రీచ్ అవ్వగలిగితే విల్ బీ ఏబుల్ టు క్యూర్ మెనీ డిసీజెస్, నాట్ మెనీ, ఆల్మోస్ట్ ఆల్ డిసీజెస్ అని చెప్పొచ్చు. మనం థింక్ కూడా చేయలేని ఎన్నో కొత్త టెక్నాలజీస్ని క్రియేట్ చేయొచ్చు, ఎక్స్ప్లోర్ చేయలేని గ్యాలక్సీస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హ్యూమన్స్కి దేనికి యూస్? సో ఇప్పుడు మనం చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా మిత్స్ అండ్ స్టేట్మెంట్స్ బయటకు వస్తున్నాయి. కొంతమంది ఏఐ విల్ టేక్ ఓవర్ హ్యూమన్స్ అంటారు, కొంతమంది ఏఐ షుడ్ బి బ్యాన్ అంటారు, కొంతమంది ఏఐ ఇస్ ఎవ్రీథింగ్, ఏఐ ఇస్ సో హెల్ప్ఫుల్ అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా మనం యూస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏఐని చూసుకుంటే దో ఇట్ హ్యాస్ గాట్ ఇస్ డిసడ్వాంటేజెస్. ఏఐని మనం చాలా వాటిలో యూస్ చేయొచ్చు, ఎస్పెషల్లీ రీసెర్చ్ పర్పస్ కానీ, మెడిసిన్లో కానీ, అండ్ ఆల్సో ఎడ్యుకేషన్లో కానీ, ఎస్పెషల్లీ ఇలాంటి వాటిల్లో, ఈవెన్ అగ్రికల్చర్లో కానీ ఏఐ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇవాళ వీడియో నుంచి ఏఐ హిస్టరీ అండ్ టైమ్ లైన్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఏఐ సిరీస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అండ్ మీరు ఇంకా ఏఐ గురించి తెలుసుకుందాం అనుకున్నా అండ్ నా కొత్త వీడియోస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మరి వచ్చే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్యూరియస్, స్టే ఆసమ్.